దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురావడం కష్టమవుతుంది. ఇతర దేశాల నుంచి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈనాటి వరకు దేశంలో ఉండేటువంటి రెవెన్యూ చట్టం ఏంటి? ప్రిజంప్టివ్ యాక్ట్. అంటే నీకు ఈ భూమి కలిగి ఉన్నావు అన్నటువంటి ప్రిజంప్షనే తప్ప టైటిల్ నీకే ఉందని స్పష్టంగా చెప్పేటువంటి యాక్ట్ దేశంలో లేదు. లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గడిచిన 40 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తుంది ఏం చేయాలి అని. దానికి ఒక కమిషన్ను వేశారు, మధ్యన అనేక రిపోర్టులు తెప్పించారు. ప్రపంచంలో ఇతర దేశాలు టైటిలింగ్ యాక్ట్ తెచ్చినటువంటి విధానాన్ని అధ్యయనం చేశారు. ఫైనల్గా బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్కి రిఫర్ చేసింది. ఈ అన్ని అధ్యయనాల తరువాత నీతి ఆయోగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. అదే టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు? ఎందుకు చేయలేదంటే భూమి అనేటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది కనుక భూమికి సంబంధించినటువంటి చట్టాలు శాసనసభలు చేయాలి. దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ని మీరు చట్టం కింద చేయండి అని చెప్పి రాష్ట్రాలకు పంపించడం జరిగింది.